Welcome to our YouTube channel. This is your Raju sir. Students, here I'm here today to explain diagram based questions. Right. Yes, students, diagram based questions are very important. Every student ఇక్కడ చిన్న నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటంటే డయాగ్రామే కదా చిన్నది వచ్చేస్తుందని చెప్పేసి ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కష్టమవుతుంది. లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మనం లేబులింగ్ డయాగ్రామ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు నోట్స్ తీసుకొని ఇప్పుడు స్క్రీన్లో చూపించిన డయాగ్రామ్స్ అయితేనేమి ప్లస్ మీ టెక్స్ట్ బుక్లో మీ దగ్గర ఉన్న మెటీరియల్లో కంపల్సరీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు కంపల్సరీ మార్క్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు కంపల్సరీ ఇంక్రీజ్ అవుతాయి. ఎస్ స్టూడెంట్స్, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి టెక్స్ట్ బుక్లో కంపల్సరీగా మనకి అకాడమిక్ స్టాండర్డ్ బేస్లో ఎగ్జామ్లో కంపల్సరీ ఇవ్వాలంటే మన ఫిజికల్ సైన్స్లో ఏమేమి డయాగ్రామ్స్ ఉన్నాయి, తెలంగాణ స్టేట్ ఆర్ ఆంధ్ర వచ్చేసి ఏపీ స్టేట్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఒక చాప్టర్ కొంచెం హీట్ అనే చాప్టర్ అటు ఉంది, మిగతావన్నీ సేమ్ ఉంటాయి. జాగ్రత్తగా పట్టుకుందాము. రైట్ చిల్డ్రన్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అది మనకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంచెం వీడియోస్ చేయడానికి మీ ముందుకు ఇంకా రాదు సార్, మంచి వీడియోస్ తీస్తాడు. మీ సపోర్ట్ అనేది నాకు చాలా బాగుంది. సో మీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మనకి నెక్స్ట్ సెషన్ వచ్చేసి డిఫరెన్సెస్ యూజెస్ బేస్డ్ కూడా వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు మొత్తం 3 వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎస్ స్టూడెంట్స్, లెట్స్ గో టు ద టాపిక్. వచ్చేసి మనకి ఫస్ట్ డయాగ్రామ్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సి. మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి కాన్కేవ్ మిర్రర్ బేస్డ్గా 6 రూల్స్, కాన్వెక్స్లో 2 రూల్స్ మనకి ఇమేజెస్, కాన్కేవ్ మిర్రర్ బేస్డ్ 6 ఇమేజ్ ఫార్మేషన్ ఫిగర్స్ అండ్ కాన్వెక్స్ ఇమేజ్ బేస్డ్ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. బట్ ఇందులో 8 డయాగ్రామ్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను. ఇందులో ఆబ్జెక్ట్ పొజిషన్ బియాండ్ సి. చూడండి స్క్రీన్లో ఈ డయాగ్రామ్. ఇక్కడ క్యాండిల్ తీసుకున్నాను, మీరు క్యాండిల్ తీసుకున్నా పర్వాలేదు. అప్ యారో డౌన్ యారోతో మీ టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ చూడండి. ప్యారలల్ తీసుకున్నాము, ఫోకస్ నుంచి వెళ్ళింది. సి నుంచి తీసుకుంటే సెంటర్ నుంచి తీసుకుంటే మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్. సింపుల్ డయాగ్రామ్ సార్. 6 మార్క్స్ క్వశ్చన్. డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత మన పాయింట్స్ రాయాలంటే కంపల్సరీ పాయింట్స్ రాయాలి కంపల్సరీ. ఎందుకు మనకి లాంగ్ క్వశ్చన్ కాబట్టి చాలా నీట్ డయాగ్రామ్ డ్రా చేయండి. రౌండర్ యూజ్ చేయండి. సెంటర్ దగ్గర సెంటర్ డినోట్ చేయండి. మిడ్ పాయింట్ ఫోకస్ తీసుకోండి. రైట్ సార్. ఇమేజ్ నేచర్ ఏంటి ఒకసారి చూడండి స్క్రీన్లో. ఇమేజ్ అనేది చాలా చిన్నగా ఫామ్ అయింది కాబట్టి డిమినిష్డ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. సెంటెన్స్ ఎలా రాస్తాము? ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఇస్ డిమినిష్డ్. నెక్స్ట్ సైజ్ డిమినిష్డ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రియల్ వర్చువల్ అంటే రియల్ ఇమేజ్, ఎందుకంటే మనకు స్క్రీన్ పైన ఫామ్ అయింది. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఇస్ రియల్. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఇస్ ఇన్వర్టెడ్. అండ్ పొజిషన్ చూస్తే ఇమేజ్ పొజిషన్ ఈస్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇలాగా రాసేస్తాము. ఇంకా పాసిబిలిటీస్ ఉంటే R1 R2 రేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్సిడెంట్ రే R1 has taken parallel to the principal axis. After reflection it passes through focus. R2 incident ray through the center of curvature. After reflection it rebounds back. So here reflected rays are intersecting between F and C. So image formed between F and C అని క్లియర్ కట్ ఇమేజ్ రాయండి. పేపర్ ప్రజెంటేషన్ నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చి సెకండ్ క్వశ్చన్. నేను ఆబ్జెక్ట్ ప్లేస్ రేట్ సి సేమ్ ఎలా చెప్పాను అలాగే, బట్ ఇమేజ్ నేచర్ ఇమేజ్ సైజ్ ఆబ్జెక్ట్ సైజ్ సేమ్ ఉంది. సో ఇమేజ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ సేమ్ యాజ్ ఆబ్జెక్ట్ సైజ్. నెక్స్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ సేమ్ పాయింట్స్ అలానే రాస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇమేజ్ ఫార్మ్డ్ బి అండ్ సి. ఈ క్లియర్ కట్ డయాగ్రామ్స్ రౌండర్ తీసుకుంటే మీకు చాలా నీట్గా వస్తాయి. ఈ డయాగ్రామ్స్ పైన వచ్చేసి మనం వీడియో చేయడం జరిగింది. మీరు ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో క్లియర్గా మనకు వచ్చేసి రౌండర్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకొని చేయాలనేది క్లియర్గా ఇచ్చాను. సో మీకు ఒకసారి ఎన్ని కన్ఫ్యూజన్ ఉంటే అక్కడ ఇమేజ్ నేచర్ ఏమవుతుంది ఇక్కడ? ఇమేజ్ నేచర్ వచ్చేసి మనకు ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సి, దెన్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ది వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ పొజిషన్ ఈజ్ బిట్వీన్ P and F. ఆబ్జెక్ట్ పొజిషన్ B and F ఉన్నప్పుడు ఇమేజ్ అనేది మనకు వర్చువల్ ఇమేజ్ మిర్రర్ లోపల వస్తుంది. రైట్, ఇక్కడ వచ్చేసి ఎలా వచ్చింది చూడండి ఒకసారి. ఇమేజ్ అనేది ఎన్లార్జ్డ్ వచ్చింది. ఇప్పుడు పాయింట్స్ రాస్తున్నాము. సో నేను ఒక PS అంటే పోలీస్ స్టేషన్ లాగా గుర్తుపెట్టుకున్నాను. P అంటే పొజిషన్. ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఫామ్ అయింది? బిహైండ్ ద మిర్రర్ వెనకాల ఫామ్ అయింది. రైట్, P మీన్స్ పొజిషన్, S మీన్స్ సైజ్. సైజ్ ఎలా ఉంది చూడండి. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ఎన్లార్జ్డ్. అండ్ తర్వాత వచ్చేసి వర్చువల్ అండ్ ఎరెక్ట్. 4 పాయింట్స్ కంప్లీట్ అయిపోతాయి. సో మీరు R1 R2 రేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి క్లియర్గా. డయాగ్రామ్ క్లియర్ ఉండాలి అండ్ పాయింట్స్ కూడా క్లియర్ ఉండాలి. ప్రజెంటేషన్ క్లియర్ ఉండాలి. పెన్సిల్ మాత్రమే యూజ్ చేయాలి. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్ బేస్డ్ క్వశ్చన్. కాన్వెక్స్ మిర్రర్ బేస్డ్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటాము? దీని కేసెస్ ఏం లేవు. ఒకటి ఇన్ఫినిటీ దగ్గర తీసుకుంటే F దగ్గర వస్తుంది, మనకు అందరికి తెలుసు. నెక్స్ట్ కేసు మిర్రర్ ముందు తీసుకుంటాము. దాన్ని మనం ఏమంటున్నాము? ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్.
మిర్రర్ ముందు తీసుకుంటే కంపల్సరీ మిర్రర్లో వస్తుంది, బట్ ఆబ్జెక్టివ్ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటుంది, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? ఎట్ సీనా, బిట్వీన్ ఎఫ్ అండ్ సీనా, బిట్వీన్ పి అండ్ ఎఫ్ నా? సో ఇక్కడ వచ్చేసి ఎట్ ఎఫ్ చూడండి ఒకసారి, ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ పి అండ్ ఎఫ్, అక్కడ లొకేషన్ పొజిషన్, పిఎస్లో పి అంటే పొజిషన్, ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, focus and pole, size of image is diminished and direct virtual. నెక్స్ట్ క్వశ్చన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోదాము, ఫాస్ట్ ట్రాక్, ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది, చాలా స్పీడ్గా రివిజన్ చేసేద్దాం. రైట్ చిల్డ్రన్, ఇక్కడ 6th క్వశ్చన్ చూస్తే డ్రా ఏ నీల్ డయాగ్రామ్ ఫర్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఈ బీకర్లో యాక్టివిటీ, ఈ లేబులింగ్ అనేది కంపల్సరీ చూడండి. మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తాను, మీరు ప్రతిదీ కంపల్సరీ 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ స్కోర్ చేయండి. 6 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, ఇది వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్ అన్న, ఇది వచ్చేసి 4 మార్క్స్. ఇంతకుముందు క్వశ్చన్స్ అన్ని 6 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ఇంతకుముందు మన ప్రీవియస్ క్వశ్చన్స్ లో జరిగింది. చాలా ఇంపార్టెంట్, 99% చాలా మంది స్టూడెంట్స్ కి అర్థం కాని క్వశ్చన్ ఇది, మీకు ముందు క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ గా రే డయాగ్రామ్ 4th చాప్టర్ నుంచి రిఫ్రాక్షన్ నుంచి మనకు అడుగుతున్నాడు. కాన్వెక్స్ లెన్స్ అడగొచ్చు, కాన్కేవ్ లెన్స్ అడగొచ్చు. ఫస్ట్ డయాగ్రామ్ కాన్వెక్స్ లెన్స్, సెకండ్ డయాగ్రామ్ కాన్కేవ్ లెన్స్. ఒక ఇన్సిడెంట్ రే ఇవ్వచ్చు, లేదంటే ప్యారలల్ రేస్ ఎన్నైనా ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాము ఈ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా నేను చెప్పే పాయింట్ స్టెప్ బై స్టెప్ వీడియో పాస్ చేసి మీరు డ్రా చేయండి, వచ్చేస్తున్నాను. ఓకేనా, ఎవరి హెల్ప్ అవసరం లేదు, మీరు మంచి స్కోర్ చేయాలి, అదే నా టార్గెట్. నేను తీసుకున్న రిస్క్కి మీకు మంచి మార్క్స్ వస్తే ఐఎమ్ హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, యువర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంది, ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్ళి కాన్వెక్స్ లెన్స్ ని స్ట్రైక్ చేసింది. చూడండి నెక్స్ట్ స్టెప్ 1 ఏం చేస్తున్నాము అంటే, కాన్వెక్స్ లెన్స్ ని స్ట్రైక్ చేసినప్పుడు మనము కాన్వెక్స్ లెన్స్ ఫోకస్ అదర్ సైడ్ ఉంటుంది కదా, సో అదర్ సైడ్ F1 దగ్గర డాటర్ లైన్స్తో ఒక లైన్ తీస్తారు. ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి అంటే ఏం పర్వాలేదు, ఒక 2 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా నో ప్రాబ్లం. F1 దగ్గర ఒక డాటర్ లైన్ గీస్తే దాన్ని మనం అంటాము ఫోకల్ ప్లేన్ అని. చూడండి స్టెప్ 1, డ్రా ఫోకల్ ప్లేన్ ఎట్ F1. తర్వాత చూడండి అక్కడ ఇన్సిడెంట్ రే ఎలా అయితే ఉందో దానికి ప్యారలల్గా త్రూ ఆప్టిక్ సెంటర్ నుంచి ఒక రే తీసుకోవాలి, అది రిఫ్రాక్షన్ అనేది జరగదు, అన్డీవియేటెడ్ రే. ఆప్టిక్ సెంటర్ నుంచి ఏ లైట్ రే వెళ్ళినా రిఫ్రాక్షన్ జరగదు కాబట్టి మనకు స్ట్రైట్ రే అనేది వెళ్తుంది, బెండ్ అవ్వదు. సో అది మనము సెకండ్ స్టెప్లో ఇచ్చిన రేకి ప్యారలల్గా మనం వచ్చేసి రేని ఆప్టిక్ సెంటర్ నుంచి కంటిన్యూ ఎక్స్టెండ్ చేస్తాము స్ట్రైట్ లైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ అన్డీవియేటెడ్ రే అంటున్నాము. అన్డీవియేటెడ్ రే F1 నుంచి డ్రా చేసిన ఫోకల్ ప్లేన్ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. మనకు ఒక రే అయినా సింగిల్ ఎన్ని రేస్ అయినా ఆ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. చూడండి ఒకసారి. సో మొత్తానికి ప్యారలల్ రే, ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ రేస్ అయితే F1 దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఇది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అన్నట్టు. బట్ ఇక్కడ కొంత యాంగిల్తో వచ్చినప్పుడు మాత్రం ఫోకల్ పాయింట్ అనేది షిఫ్ట్ అవుతుంది. కింది నుంచి వస్తే పైకి షిఫ్ట్ అవుతుంది, పై నుంచి వస్తే కిందికి షిఫ్ట్ అవుతుంది. అది ఎలా తెలుస్తుంది? అన్డివియేటెడ్ రే స్టెప్ 2 అనేది మనకు డిసైడ్ చేస్తుంది నేను. సో ఇక్కడ మీరు చూసిన అర్థమవుతుంది, డ్రా చేయండి. ఇప్పుడు ఒకవేళ సింగిల్ రే కాకుండా ఇలా ప్యారలల్ రేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? అన్డివియేటెడ్ రే డ్రా చేయాలి. ఆప్టిక్ సెంటర్ నుంచి ఆల్రెడీ ఒక రే ఉంది కాబట్టి దాన్నే మనం ఎక్స్టెండ్ చేస్తాము. ఎక్స్టెండ్ చేస్తే మనకు వచ్చేసి ఆ పాయింట్ దగ్గర ఫోకల్ ప్లేను, F1 ప్లేను అండ్ అన్డివియేటెడ్ ఎక్కడైతే మీట్ అవుతాయో అదే పాయింట్ దగ్గర అన్ని రేస్ వెళ్ళి మీట్ అవుతాయి. సో మనం ఇది డయాగ్రామ్ ఎవరికి క్లియర్ కాలేదో చేసుకోండి. చాలా మంది 95%లో ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది, ఇది రాస్తారు అనేది మీకు ఇచ్చాను అన్న. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కాన్కేవ్ లెన్స్లో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం? ఇంతకుముందు F1 అదర్ సైడ్ వచ్చింది కదా, కాన్కేవ్ లెన్స్లో సేమ్ సైడ్ వస్తుంది ఫోకస్. అంటే సింగిల్ రే ఇచ్చినా ఇట్లా మల్టిపుల్ రేస్ ఇచ్చినా మనం వచ్చేసి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నాం. సేమ్ స్టెప్స్. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి F1 దగ్గర ఫోకల్ లైన్ డ్రా చేయడం, డాటర్ లైన్. చూడండి F1 సేమ్ సైడ్ ఉంటుంది కాబట్టి F1 దగ్గర మనం ఫోకల్ ప్లేన్ డ్రా చేసాం. నెక్స్ట్ వచ్చేసి అన్డివియేటెడ్ రేని ఎక్స్టెండ్ చేసినాం. ఎప్పుడైనా సరే ఫోకల్ ప్లేన్ అన్డివియేటెడ్ రే రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి చూడండి, ఆ పాయింట్ దగ్గర నుంచి, ఇది డైవర్జింగ్ లెన్స్ కాబట్టి ఆ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అన్డివియేటెడ్ రే F1 ఇవి రెండు ఎక్కడైతే మీట్ అయ్యాయో ఆ పాయింట్ దగ్గర నుంచి మాత్రమే ఇవి డైవర్జ్ అవుతున్నాయి. మీరు స్కేల్ పెట్టి జాగ్రత్తగా చూడండి. స్కేల్ పెట్టి అదే పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్స్ తీసుకోవాలి. ఓకేనా? అదే లెన్స్ బ్యాక్ సైడ్ డాటర్ లైన్స్, తర్వాత మాత్రం డైవర్జింగ్ లైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడ 5th చాప్టర్ హ్యూమన్ ఐ నుంచి
మనకు వచ్చేసి ప్రిజం అడిగి లేబులింగ్ చేయమంటున్నాడు. చాలా మంది నెగ్లెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. కంపల్సరీగా మన టెక్స్ట్ బుక్లో ఉంది, జాగ్రత్తగా లేబులింగ్ చేయండి. ఇక్కడ మ్యాటర్ కూడా ఇచ్చాను, అన్ని జాగ్రత్తగా లేబులింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి అన్న. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఈ మయోఫియా హైపర్మెట్రోఫియా క్వశ్చన్స్. మీకు చాలా మంది డ్రా చేయడం కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ డయాగ్రామ్స్ మన ఛానల్లో మనకు హ్యూమన్ ఐ అనే ప్లేలిస్ట్లో హ్యూమన్ ఐలో ఉన్నాయి. ఎలా డ్రా చేస్తాను, ఇవే పిక్చర్స్ రౌండర్తో ఎట్లా తీసుకోవాలి క్లియర్గా వచ్చేసి చూడండి ఎంత బాగా డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి మయోఫియా డిఫెక్ట్ డయాగ్రామ్, నెక్స్ట్ కరెక్షన్ డయాగ్రామ్, హైపర్మెట్రోఫియా డిఫెక్ట్ డయాగ్రామ్, కరెక్షన్ డయాగ్రామ్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఛానల్లో ఉంది. ఒకసారి హ్యూమన్ ఐ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి నన్ను. నెక్స్ట్ క్వశ్చన్ 6th చాప్టర్ నుంచి డ్రా ఎస్పీడి ఆర్బిటాల్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి 6 మార్క్స్ అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇక్కడ చిన్న ట్రిక్ యూజ్ చేయాలి. పిఎక్స్ అంటే పివై పిజెడ్ డిఫరెన్స్ రీసెంట్గా మనకు ఆబ్జెక్టివ్లో కూడా అడిగినాడు. పిఎక్స్ అంటే ఆర్బిటాల్ అనేది డంబెల్ షేప్లో ఉన్న పి ఆర్బిటాల్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన మాత్రమే ఉంటుంది. పివై అంటే వై యాక్సిస్ పైన మాత్రమే ఉంటుంది. పిజెడ్ అంటే జెడ్ యాక్సిస్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్ ఆర్బిటాల్స్ అవసరం లేదు. నెక్స్ట్ డి ఆర్బిటాల్స్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకు డి వైజెడ్ అంటే వైజెడ్ ప్లేన్లో ఉంటుంది, జెడ్ఎక్స్ అంటే జెడ్ఎక్స్ ప్లేన్లో ఉంటుంది, మధ్యలో యాక్సిస్ మధ్యలో. నెక్స్ట్ ఎక్స్వై అంటే ఎక్స్వై ప్లేన్లోనే ఉంటుంది. చూడండి డి ఎక్స్వై అన్నప్పుడు జెడ్ యాక్సిస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది ఆ ప్లేన్కి. ఓకేనా, ఇది జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన ఉంటుంది. ఇంతకుముందు యాక్సిస్ మధ్యలో ఉన్నాయి లోబ్స్. నెక్స్ట్ డి జెడ్ స్క్వేర్ కూడా 5. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట డయాగ్రామ్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డయాగ్రామ్ అడిగితే అడగొచ్చు. ఇక్కడ లాంగ్ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్ హైబ్రిడైజేషన్ బేస్డ్ క్వశ్చన్. బట్ రీసెంట్గా ప్రాక్టీస్ పేపర్లో BCl2 కాకుండా BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ డయాగ్రామ్ అనేది అడగడం జరిగింది. ఓకే, ఎస్, ఈ డయాగ్రామ్ వచ్చేసి నెక్స్ట్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ డయాగ్రామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో లేబులింగ్ కూడా ఇంపార్టెంట్. సిగ్మా బాండ్స్ అనేవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. sp2-p హైబ్రిడైజేషన్ సిగ్మా బాండ్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి అమోనియా కూడా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇందులో బాండ్ యాంగిల్స్ షేప్ కూడా ఇంపార్టెంట్. బాండ్ యాంగిల్ 107 degrees and 48 minutes. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఆ షేప్ కూడా ఇంపార్టెంట్. ఈ షేప్స్ అన్ని కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వాటర్ మాలిక్యూల్ కూడా వచ్చేసి మనకి H2O కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డయాగ్రామ్స్. నెక్స్ట్ రైట్, ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. దీంట్లో థంబ్ ఉందా చూడండి ఒకసారి. ఫిగర్ 8B రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ రూల్ అంటే రైట్ హ్యాండ్ రూల్ అన్నప్పుడు మనకు వచ్చేసి ఈ 3 fingers పర్పెండిక్యులర్ ఉంటాయి. ఫోర్స్, కరెంటు అండ్ దిస్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ పాజిటివ్ చార్జ్, అదర్వైజ్ కరెంట్, మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఓకేనా, ఫోర్స్, కరెంట్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి డైరెక్షన్. ఇది వచ్చేసి థంబ్ రూల్. అంటే థంబ్ అని మెన్షన్ చేయకపోతే, థంబ్ అని మెన్షన్ చేస్తే మనకు క్వశ్చన్ అనేది ఇలా ఉంటుంది. కొంచెం డయాగ్రామ్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను, నా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. సింపుల్ డయాగ్రామ్స్ ఇవి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, థంబ్ ఉన్నప్పుడు మాత్రమే థంబ్ ఉంటుంది. థంబ్ ఉంటుంది అంటే మనం థమ్స్ అప్ లా గుర్తుపెట్టుకోవాలి. ఇది రైట్ హ్యాండ్ థంబ్ రూలు. ఇది వచ్చేసి రైట్ హ్యాండ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూలు, రైట్ హ్యాండ్ రూల్. ఓకే, రైట్ హ్యాండ్ థంబ్ రూల్లో థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్ అండ్ కర్ల్ ఫింగర్స్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. మనకు వచ్చేసి ఇక్కడ 2 డయాగ్రామ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అడిగితే ఎలక్ట్రిక్ మోటార్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. చూసుకోండి లేబులింగ్ డయాగ్రామ్ క్లియర్గా. నెక్స్ట్ ఇది AC జనరేటర్ అండ్ DC జనరేటర్ కూడా ఉంది. ఒకసారి డయాగ్రామ్స్ అడిగే చూసుకోండి. మేబీ లాంగ్ క్వశ్చన్స్ దీంట్లోంచి అడిగే ఛాన్స్ మేబీ లేకపోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిజం తక్కువగా అడుగుతున్నాడు పాస్ట్ ఎగ్జామ్స్లో చూస్తే. ఇప్పుడు మనకు ఉన్నవే 9 questions, అందులో 8 రాయాలి, 12 chapters. సో మనకి ఇందులోంచి కొంచెం అప్లికేషన్స్ ఆఫ్ ఫారడే లాగా 9 questions వస్తాయి. లాంగ్ క్వశ్చన్స్ రాబోదు. మీరు వస్తే డయాగ్రామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎస్ స్టూడెంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఇవి. 11th చాప్టర్ నుంచి డయాగ్రామ్స్ బేస్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. తెలుసు మీకు, ఫోర్త్ రొటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ సపరేషన్ డయాగ్రామ్స్. సపరేట్గా అడగవచ్చు, ఇండివిజువల్గా అడగవచ్చు, ఒకటే అడగవచ్చు, 2 అడగవచ్చు. బట్ ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేసే పాయింట్ ఏంటంటే మనకు వస్తుంది అనుకుంటాము, ఒకసారి పేపర్ మీద పెడితే తెలుస్తుంది. లేబులింగ్ కంపల్సరీగా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి, చూడకుండా డ్రా చేయండి. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. రైట్, నెక్స్ట్ ఇందులో రివర్బిలిటీ ఫర్నెస్ అడిగే ఛాన్స్ కూడా ఉంది నాన్న. నెక్స్ట్ మీథేన్ CH4 మీథేన్ స్ట్రక్చర్ అడుగుతాడు. ఇందులో వచ్చేసి మనకు 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఏది డ్రా చేయాలి సార్ అంటే ఏదైనా డ్రా చేయొచ్చు. పర్టికులర్గా మీథేన్ హైబ్రిడైజేషన్ అంటే మాత్రం 3rd one లాస్ట్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, సో మనకు బాండ్ యాంగిల్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 109 degrees 28 minutes.
రైట్ చిల్డ్రన్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఎంకరేజ్ చేయండి కంపల్సరీ. మీకు యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను. మీ హార్డ్ వర్క్ నా హార్డ్ వర్క్ కంపల్సరీ ఇంటిగ్రేట్ అవుతుంది. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.